ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఒక సందేశంలోనికి వెళ్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఈ చిన్న పరిచర్య మీద మీ కను దృష్టి, మీ మనసు నిత్యం ఉండునట్లుగా కృపను అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘమునకు తెలియజేయ మాటలు చూడండి. 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. అందుకే 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. చాలామంది మాకున్న జ్ఞానం అనుకుందా, కాపరుకుందా? మేమెంత చెప్పగలమో తెలుసా? మేమేం చేయగలమో తెలుసా? తమను తాము హెచ్చించుకుంటారు. తమను తాము తగ్గించుకునేవాడు ఏంటి? హెచ్చించబడు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. నాకున్న జ్ఞానం ఆయనకి లేదు. ఓ వ్యక్తి ఇలాగే అనుకున్నాడండి. లూకా సువార్తలో అనుకుంటాను, చూడండి, చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం. తామే నీతిమంతులమని తమ్ము తాము ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఏమంటే తామే నీతిమంతులు. నాకు ముఖ్య స్నేహితులు ఉన్నారు, పాత స్నేహితులు. ఏమంటే పై అంతస్తు గదిలో ఒక మాట మాట్లాడతారు, సమాధానపు మాట. కిందకు వచ్చేళ్ళకి సమాజంలో వ్యతిరేకంగా మాట్లాడతారు. మేము ఎంతటి నీతిమంతులమో తెలుసా? మేము తిన్నవారం కాదు, మేము పెట్టేవారమే. మేము దొంగలమే కాదు, మేము దోచుకునేవారమే. తమను తాము హెచ్చించుకుంటున్నారు. చూడండి, దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో. తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం. ఎవరితో చెప్పాడు? కొందరితో, అందరూ కాదు, కొందరు, మీలో కొందరు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, ఈ పరిసయుడు ఎవరు? తమ్మును తాము హెచ్చించుకునేవాడు. నాంతటి వాడు లేడు. నేను అన్నీ చేయగలను, నేను కాపరి కంటే ఎక్కువ చెప్పగలను,
నేను కాపరితో సమానుడను. సైతానుడు అలాగే కదా అనుకుంది. కడకు కాపర్ సీటే కావాలనుకున్నాడు, దేవుడి సీటే కావాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నీవు అగాధముల పడి మరొకరి మీద ఆధారపడవలసినదే, నీ చేత కాదు. నిన్ను దేవుడు నిలబెట్టితే చూడండి ఏమని రాయబడింది ఇక్కడ. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను. వాడికి ఎంతమంది వచ్చేసారండి వీడి దగ్గరికి? చోరులు వచ్చేసాడు, వాడే చోరు. అన్యాయస్తులు వచ్చాడు, వాడే అబద్ధాలు అన్యాయం అంతం చెప్పేది వాళ్ళే. వ్యభిచారులు, జీవితంలో వ్యభిచార జీవితం కాదంటారా? ఇతర మనుషుల వలనైనా బాబా ఈ పరిసయుడు చాలా గ్రేట్ అండి. కనుక ఈ సుకరి వలనైనను ఉండనందుకు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవాడు. ఆడెవడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది? దేవునికా? వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, మంచిదే. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థన చేయొచ్చు. ఈ రోజుల్లో ఎవడాడి 10వ వంతు ఇచ్చేది? కొద్ది మందే సమర్పణ కలిగిన వారు, మిగతా అందరూ డమ్మీ విశ్వాసులు, డమ్మీ ప్రభువును నమ్ముకున్నటువంటి వారు. డమ్మీ 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 దేవుడిస్తే దేవుడి దగ్గర దోచుకొని పోయేవాడు. అదే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులే. ఏం ప్రయోజనం? అందుకే కదా ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మలాకి 3వ అధ్యాయం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ మనుషులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అయ్యో, శాపం తెచ్చుకోకు. దేవుని బిడ్డవై, విశ్వాసివై, ప్రభువు నమ్ముకున్నామని, ప్రభువుని ఎరిగామని అన్ని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందుకే శాపగ్రస్తులై ఉన్నారు అనని అక్కడ సెలవిస్తున్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలు తినివేయి పురుగులను నేను గద్దించదను. ఇవ్వకుండా నువ్వు చేతులు ముడుచుకొని జీవిస్తే నీ జీవితంలో వచ్చే పంటంతా కూడా పురుగులు తినేస్తూ ఉంటాయి. తెలియకుండానే ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఈరుకో, ఏదో ఒక శ్రమ, ఇవన్నీ పురుగులే. అర్థం కావు క్రైస్తవులకు. క్రైస్తవులమని చెప్పుకుంటారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడా? క్రైస్తవులను ప్రేమిస్తున్నాడా? విశ్వాసాలను ప్రేమిస్తున్నాడా? దేవుని నమ్ముకున్న వారిని ప్రేమించింది. లోకములో నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపి తిని. క్రైస్తవులు ఎరిగి ఎరిగి చెడిపోతారు. ఇవ్వాలంటారా? చేయాలంటారా? రావాలంటారా? మాకేం అవసరం లేదు, లెండి పొండి. ఎవరికి కష్టం? మీ పట్ట ప్రభువా ఏంది నా బతి, నా గతి ఏంటి, నా సమస్య ఏంటి, నా ఇరికేంటి, నా ఇబ్బంది ఏంటి? నిన్నే నమ్ముకున్నాను కదయ్యా. నిన్ను నమ్ముకుంటే ఏంటి నాకు ఈ శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బంది? సరిగ్గా ఉంటే కదా, సరిగ్గా నడుచుకుంటే కదా,
సరిగా జీవిస్తే కదా, సరిగా ప్రవర్తిస్తే కదా, సరిగా ఇస్తే కదా. అందుకే ఆ పరిసయ్యుడు ఏమంటున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. అతన్ని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినను మీతో చెప్పుచున్నాను. జాగ్రత్త సుమా. ఎటువంటి వ్యక్తిని దేవుడు మరి రక్షించాడో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వల్ల చేస్తే గనుక కనికరింపబడితేని. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఎవరి వ్యక్తి అంటే చూడండి, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించింది. అన్నీ తెలిసి కూడా దుర్మార్గపు చర్య. ఈనాడు దుర్మార్గపు చర్యలు ఎవరు చేస్తున్నారు? అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం గురించి అన్ని విషయాలు తెలియక కాదు, అనేక కొండ ప్రశ్నలు వేసి నేటి క్రైస్తవ జనాంగాన్ని తారుమారు చేస్తున్నారు. క్రైస్తవ జనాంగమా, ప్రియ సహోదరుడా, హౌ యు ఆర్. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూచినట్లయినచో చూడండి, 6వ వచనం చదువుతున్నాను. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ఆకాశమునుడు గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. ఎప్పుడు చూడండి, పై వచనాలు చదువుతున్నాను. 5వ వచనం. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలను అందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వల్ల సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకు యెరూషలేమునకు తేవలనని అక్కడకు వెళ్ళి తిని. ఎప్పుడైతే అట్టి కార్యాన్ని చేయాలని వెళ్ళాడో, ప్రయాణం చేస్తూ దమస్కులకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశమునుడు గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. దేవుడు ఎవరితో మాట్లాడాలో వారికే వినబడుతుంది. సమాజంలో వచ్చి కూర్చున్న వారికి అందరికీ దేవుని వాక్యం వినబడదు. ఎవరు వినాలనుకుంటారో వారే వింటారు.
ఎవరు గ్రహించాలనుకుంటారో వారే గ్రహిస్తారు. ఎవరు దేవుని వాక్యానికి లోబడాలనుకుంటారో వారే లోబడతారు. ఎవరు దేవుని వాక్యములకు విధేయులై జీవించాలనుకుంటారో వారే విధేయులై జీవిస్తారు. ఎవరైతే ఆ వాక్యం ద్వారా మేలు పొందాలని ఆశిస్తారో అట్టి వారు మాత్రమే మేలు కొనగలుగుతారు. తమ చర్యలను, తమ దినములను, తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని ప్రవర్తిస్తారు. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చూశావు? అక్కడికి అననీయ అనే మనుషుని పంపించాడు. ఆ మనుషుని ద్వారా తెలియజేస్తున్నాడు, సౌలా, దమస్కు మార్గమున నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకో. ఆ నీతిమంతుడిని చూచావు కదా, ఆయన నోటి మాట విన్నావు కదా, ఆయన నియమించి ఉన్నాడు. 15వ వచనం, నీవు కన్న వాటిని గుర్చి విన్న వాటిని గుర్చి సకల మనుషులు ఎదుట ఆయనకి సాక్షి అయిందో. ఏమైతే చూచావో, ఏమైతే విన్నావో నీవే సాక్షి. 15వ వాక్యం చూడండి, అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించచ్చు వచ్చెను. వెంటనే ఏ దర్శనమైతే కనబడిందో మిట్ట మధ్యాహ్నం దమస్కు మార్గమున, ఏ గొప్ప వెలుగైతే వెలిగిందో తన చుట్టూ, ఏ స్వరమైతే వినబడిందో ఆయనతో ఇతడు ప్రశ్నించి నీవెవడమని అడిగి ఆయన నీవు హింసించుతున్న యేసుని తెలియపరచిన మీదట తన కనులకు పొరలు గట్టి మరి అవి చూడలేనంతగా అతను మరి శిష్యుల ద్వారా నడుచుకుంటూ వచ్చి అననీయ అనే మనుషుల ద్వారా ప్రార్థించిన తర్వాత తన కన్నులు తెరవబడిన తర్వాత అననీయ ఏ దర్శనమైతే నీకు కలిగిందో, ఏదైతే చూచావో, ఏ స్వరమైతే విన్నావో ఆయన గురించి నువ్వు ప్రకటించడానికి నిన్ను నియమించుకున్నాడు. ఏమండి, ఎటువంటి వాడు అతను? ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, how you are. 1 సమూయేలు 16వ అధ్యాయం 11-12 వచనాలు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగ్గా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సమూయేలుతో సెలవీయగా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేశాడు. సౌలు బ్రతికుండగానే సౌలు అయిష్టుడిగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన కారణాన దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడి ముందుగానే దావీదుని
నిర్ణయించగలిగినాడు. ఇది ఓర్వలేని సౌలు రాజు. అతని కుమారుడైన యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుటను తట్టుకోలేకపోవుట, దావీదును చంపవల్లని దురుద్దేశము గలవాడై ఉన్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30-31. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షయి కుమారుడు స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదో గదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతని నా దగ్గరకు రప్పించము, నిజముగా అతడు మరణమును కరుహుడని చెప్పాను. ఎంతటి దురుద్దేశం అండి. ఈనాడు కాపరి మీద దురుద్దేశ స్వభావం కలిగిన వారు పెంచి పెద్ద చేసి నేర్పించి ఎల్డర్లైన తర్వాత, పెద్దలైన తర్వాత అహం అహం అహం, ఈ అహంకి విరుగుడు లేదు, ఏ మందు లేదు. ఆ జీవితం అంతా అంతే. అబద్ధం అహం, అబద్ధం అహం, మోసం అహం. రాజు ఇతన్ని నియమించింది కూడా దేవుడే కదా. మరి దేవుడే మరి దావీదును ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు ఎటువంటి వారిని ఏర్పరచుకుంటాడు అన్న అంశాన్ని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సోదరుడా, లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులై ఉండి ఆ దినమనే ఒకరికొకరు మిత్రులైరి. నాకు ఆయనకి శత్రుత్వం అని అంటే మధ్యలో మిత్రుత్వం చేస్తే మరలా ఏమైపోయారు? ఆ మధ్యవర్తి మీద మరలా వాళ్ళిద్దరూ కూడాను శత్రువులు అయిపోయారు. ఇదండి లోకపు తీరు. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు క్రీస్తు యేసుని లోకమునకు పంపిస్తే ఆయన తృణీకరించారు. ఆయన అందుకే యెషయా గ్రంథకర్త ఈ కార్యము జరగక మునుపే 53వ అధ్యాయం 3వ వచనం, అతను తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, యోహాను సువార్త 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగిన గాని లోకమాయను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. నీ దగ్గరికి నా దగ్గరికి ప్రేమించి వస్తే ఆయన తృణీకరించాం. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పాపం లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకున్నాం. మరియు మనలో సత్యపడ మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతుల్ని మనల్ని పవిత్రంగా చేయను గాక. ఆమెన్. దేవుడి మాటలు దీవించును గాక. తిరిగి వచ్చేవారు కలుసుకుందామండి. అంతవరకు సెలవు.